విశాఖలోని జూలాజికల్ పార్క్‌ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే సందర్శించారు. తన తల్లి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా జూలాజికల్ పార్క్‌లో ఉన్నటువంటి 2 జిరాఫీలను తాను దత్తత తీసుకుంటున్నట్లయితే ప్రకటించారు. సంవత్సరం పాటు ఆ జిరాఫీలు సంబంధించినటువంటి సంరక్షణకు గాని, ఆహారానికి గాని సంబంధించి మొత్తం ఎంత డబ్బులైతే ఖర్చవుతాయో అదంతా కూడా తానే ఖర్చు చేస్తానని కూడా పేర్కొనడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే తమ కుటుంబం అంతా కూడా ఇలా వన్యప్రాణుల సంరక్షణకు ఎంతో పెద్దపీట వేస్తుందని, వన్యప్రాణుల సంరక్షణకు అందరికీ అవగాహన కల్పించటం కోసమే ఇక్కడ తాను ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందని కూడా చెప్పారు. తమ కుటుంబం అంతా కూడా జంతు ప్రేమికులమే అని కూడా ఆయన మరోసారి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఆ జూలాజికల్ పార్క్‌లో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి బటర్‌ఫ్లైస్ ఉన్నటువంటి పార్క్‌లో బటర్‌ఫ్లైస్‌ని కూడా ఆయన వదలడం జరిగింది. ఆటిలతో సరదాగా గూడా ఆయన గడిపిన దృశ్యాలు కూడా మనం చూసాము. బటర్‌ఫ్లైస్‌ని ఎగరేస్తూ చాలా సంతోషంగా సరదాగా వాటితో ఆడుకుంటూ కూడా ఆయన కొన్ని కనిపించడం కూడా మనం చూసాం. దీంతో పాటు చూసుకున్నట్లయితే ఆ జూలాజికల్ పార్క్‌లో ఉన్నటువంటి సింహాలు, పులులు వాటన్నిటి సంరక్షణ ఏ విధంగా ఉంటుంది? అక్కడ ఉన్నటువంటి జంతువుల సంరక్షణను ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? వాటికి మొత్తం ఎలాంటి ఫుడ్ పెడతారు? వాటికి పోషణ ఏ విధంగా ఉంటుంది? తదితర అంశాలకు సంబంధించినటువంటి విషయాలన్నిటిని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగి ఆసక్తిగా తెలుసుకోవడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే మొత్తం 2 జిరాఫీల సంరక్షణ బాధ్యతనైతే తాను పూర్తిగా తీసుకుంటున్నానని, ఏడాది పాటు వాటికి కావాల్సినటువంటి సంరక్షణనంతటిని తానే చూసుకుంటానని, దాని ఖర్చును తానే భరిస్తాననైతే ఒక ప్రకటనైతే చేయటం జరిగింది. తన తల్లి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.